ఆలయంలో శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, అలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో సందడిగా మారింది. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అమ్మవారి అనుగ్రహం భక్తులందరిపై ఉండాలని ఆలయ అర్చకులు ఆకాంక్షించారు. భక్త మహాశయులందరికీ కూడా శ్రావణ మాస మొదటి శుక్రవార శుభాకాంక్షలు. ఓసీ2 దుర్గా పరమేశ్వరి యొక్క ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రావణ మాస తొలి శుక్రవారం యొక్క పూజా కార్యక్రమాలు, విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రాతకాలమే అమ్మవారికి పంచామృత అభిషేకములు నిర్వహించి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. అదేవిధంగా భక్తులు వారి యొక్క అభీష్టములను నెరవేర్చేటువంటి ఆ యొక్క దుర్గా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం కొరకు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి సన్నిధానంలో 3 వారాలు కానీ 5 వారములు కానీ 9 వారములు కానీ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నిమ్మకాయ దీపాలు వెలిగించడం జరుగుతుంది. కోరిన కోరికలను వెంటనే నెరవేర్చేటువంటి ఈ యొక్క విజయ దుర్గాదేవి అమ్మవారి అనుగ్రహము సమస్త భక్తులపైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. అదేవిధంగా భక్తులు కూడా శ్రావణ శుక్రవారం ప్రత్యేకతను వివరిస్తూ శ్రావణ మాస మొదటి శుక్రవారం ఆలయానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా మేము ఇక్కడికి ఈ దుర్గామాత ట్వింక్లేన్ దుర్గామాత గుడికి రావడం జరిగిందండి. ప్రతి శుక్రవారం వస్తాము. అందులోనూ ఇది మొదటి శుక్రవారం కనుక ఇంకా చాలా ఆనందంగా మాకు అమ్మవారి కరుణాకటాక్షాలు మాపై ఎల్లవేళలా ఉండాలనేసి మేము ముందుగానే రావడం జరిగింది. అమ్మవారి దీవెనలు మాపై ఎప్పటికి ఉంటాయి. ఈ శ్రావణ మాసం అంటేనే ప్రత్యేకంగా ఇదిగా నియమనిష్టలతో కూడుకున్నటువంటి మాసంగా చెప్పడం జరుగుతుంది. అందుకని ఆ నియమ నిబంధనలతోటి ఈ నెల అంతా కూడా మేము ఉపవాసాలు, పూజలు అశేషమైనటువంటి కొనసాగిస్తూ మరి దిగ్విజయంగా ఈ మాసాన్ని మేము పూర్తి చేసుకుంటాము. భక్తులు కూడా ఎప్పటికీ కూడా నిత్యము ఈ దేవాలయంలో వస్తూ పోతూనే ఉంటుంటారు. అమ్మవారి ఇక్కడ మహిమ అనేటువంటిది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలా వరకు కోరికలు తీర్చేటువంటి అమ్మ దుర్గమ్మగా ఇక్కడ విజయదుర్గగా ముఖ్యంగా ఇక్కడ అమ్మవారిని కొలుచుకుంటుంటాము. చాలా ఘనంగా నిర్వహించుకుంటుంటాము ప్రతి శ్రావణ శుక్రవారాలలో. శ్రీమాత్రే నమః. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కావడం వల్ల ఇక్కడ ట్వింక్లేన్ మైన్ మీద ఉన్న దుర్గాదేవి ఆలయంకి చాలామంది ప్రజలు, భక్తులు అందరూ దర్శించుకోవడానికి వచ్చారు. శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళకి సౌభాగ్యం కోసం చేసే వ్రతాలు, నోములు చాలా ఉంటాయి. అందుకని అమ్మవారు అన్ని రూపాలు అమ్మవారే కాబట్టి ఒక లక్ష్మీదేవే కాకుండా దుర్గామాత ఏ అమ్మవారైనా అమ్మవారికి సౌభాగ్యం కోసం ఆడవాళ్ళందరూ పసుపు కుంకుమల కోసం పూజలు చేస్తారు. మేము ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం కావడంతో ఈ ట్వింక్లేన్ అమ్మవారి దుర్గామాత అమ్మవారి గుడికి వచ్చినాము. ఈరోజు 10:30 రాహుకాల దీపం పెట్టడానికి నేను మా ఇంటి దగ్గర వాళ్ళందరం కలిసి వచ్చినాము. ఈ దీపం పెడితే మాకెంతో సంతోషంగా మేము అనుకున్న పనులు అవుతాయని కోరుకుంటున్నాము. అమ్మవారి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము.